अस्सलामुअलैकुम नाज़रीन, तहलका न्यूज़ 7 में आपका खैर मकदम है। मैं हूं एडिटर रशीद आलम। आज ज़िले आदिलाबाद में 3 अज़ला के माज़रूइन का एक बहुत बड़ा एहतजाज और रियाली प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जो कलेक्ट्रेट चौक पर धरने की शक्ल इख्तियार कर गई। इन माज़रूइन की तंजीमों ने बताया कि वो अपने साथ हो रही नाइंसाफ़ियों के मुतालबे के साथ साथ हो रही जालसाजी का पर्दाफाश करने के लिए इस एहतजाज पर उतर आए हैं, जिसमें इनके लिए मुख्तस करदा नशिस्तों पर तकर्रुरात और जाली सदाकतनामों के ज़रिए तकर्रुर करदा अशख़ास पर इंक्वायरी शामिल है। इस एहतजाज में आसिफाबाद, आदिलाबाद, मंझरियाल के माज़रूइन शामिल थे। ये थी रिपोर्ट मोहम्मद मुजाहिद के साथ, तहलका न्यूज़ 7 आदिलाबाद। అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము మార్చి 31 ఈ బ్యాక్లాగ్ పోస్టులు వీళ్ళకి రిజర్వేషన్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ ఖాళీలను నోటిఫై చేయాలి కలెక్టర్ గారు. అయితే మొత్తం 4 జిల్లాలకు సంబంధించి కూడా కేవలం బదిలీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటే కేటాయించడం జరిగింది. అది కూడా 30 శాఖల నుంచే వెరిఫికేషన్ చేయించారండి. మిగతా డిపార్ట్మెంట్లన్నీ రోస్టర్ విధానం అసలు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అది ఏమీ తెలియట్లేదు. అయితే 6th పాయింట్ అందులకండి వీళ్ళకి 31 పాయింట్, అదేవిధంగా ఆర్తో శారీరక వాళ్ళకేమో 56th. అయితే అందులకు మాత్రమే 3 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించారు, 3 జూనియర్ పోస్టులు కేటాయించారు. అదే వీళ్ళకి లేవు. అదేవిధంగా 2016లో నోటిఫై చేశారు ఎంపీహెచ్ఎస్ పోస్టు, వీళ్ళ కోసం 4 కేటాయించారు. రోస్టర్ విధానంగా వచ్చేసినాయి రిజర్వేషన్. అయితే అప్లికేషన్స్ వీళ్ళు 4 ఉండి అప్లై చేయడం జరిగింది. అన్నీ జరిగిన తర్వాత వాటిని పక్కలో పెట్టేశారు, దొంగలు దక్కారు. ఎందుకు? ఒక ఛాయిస్ ఉంది, ఏంటది? ఒకవేళ బ్లైండ్ వాళ్ళు దొరకనప్పుడు బదిలీలకు ఇవ్వాలి, బదిలీలు కూడా దొరకనప్పుడు ఆర్త వాళ్ళకి ఇవ్వాలనేది ఒక జీవో ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నది. కానీ ఆల్రెడీ వీళ్ళు ఉండగా వీళ్ళ యొక్క ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి వీళ్ళ సర్టిఫికేట్ ఫేక్స్ అని చెప్పేసి అధికారులను నిర్ధారణ చేసి వాటిని పెండింగ్లో ఉంచడం జరిగింది. అయితే వేరే జిల్లాలో ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇవ్వలేదు. మరి చదివింది అదే సేమ్ ఇన్స్టిట్యూట్లలో. అయితే వీళ్ళకి ఎందుకు నిలుపుదల చేశారు? వీటిని మాత్రం వీళ్ళ డిమాండ్ ఏంటంటే వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సిందే. నిర్ధారణ ఎవరు చేయాలి? కోర్టు చేయాలి. అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి అది మాకు మళ్ళా ఇవన్నిటి విషయంలో మళ్ళా జిల్లా సంఘానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కేంద్రంలో స్థల కేటాయింపు జరగాలి. అయితే వీళ్ళ సిల్వర్ జూబ్లీ జరిగిందండి 2015లో. అప్పుడు గత కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కేర్లెస్ చేసుకుంటూ ఇంతవరకు వాళ్ళకి కేటాయించలేదు స్థల కేటాయింపు. అయితే జరిగినట్టు ఏదో డీడబ్ల్యూ గారు చెప్పారు, నా సాక్ష్యంగా నా సంతకం కూడా తీసుకున్నారు, కానీ అది ఇంతవరకు జరగలేదు. అది ఎక్కడో 5 గుంటాలంట, ఆ 5 గుంటాల్లో కూడా సగం ఒక జాగాలో సగం ఒక జాగా ప్లేస్ చూపిస్తున్నారండి అని చెప్పి డీడబ్ల్యూ గారి స్టేట్మెంట్. అది ఎలా ఏమన్నా నమ్మాలి? అసలు స్థల కేటాయింపు ఉంటుందా లేదా? ఏం లేదు. మళ్ళీ అదేవిధంగా 7th క్లాస్ వరకే ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ సదుపాయం ఉన్నది, కానీ 10th వరకు ఎక్కడికి వెళ్ళాలి? 7th వరకే ఉంది. అయితే దాన్ని కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది.